నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా అండి? బాగున్నాను మేడం. సో యాక్చువల్‌గా ఫస్ట్ నాకే అనిపించిందండి. ఏంది గజం జాగా రూ. 1000 ఫస్ట్ కొనేసుకోవాలి అని అనిపించింది. కానీ తర్వాత ఏమనిపించిందంటే అందరికి అనిపించినట్టుగానే ఈళ్ళు ఇట్లే చెప్తారు. తర్వాత ఏవో కండిషన్స్ అప్లై ఏవో 100 ఉంటాయి అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుర్రు నాకు. ఏం ప్రాజెక్ట్? ఎట్లా డిజైన్ చేసిండ్రు? ఎందుకు ఈ ఐడియాతోని వచ్చారు? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు సన్‌షైన్ ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం 500 ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి గజం భూమి ₹1000. మీరు వినేది నిజమే. గజం భూమి ₹1000 అంటే 605 గజాలు అంటే సుమారు 5 గుంటలు లేదా 12 సెంట్ల భూమి కేవలం మనం 6 lakhs రూపీస్కే ఇస్తున్నాము. సో దీని ఏంటంటే మనకు మినిమం ప్లాట్స్ వచ్చేసి 5 గుంటాస్ అండ్ 10 గుంటాస్ 20 గుంటాస్ లేదా 40 గుంటాస్. అంటే 5 గుంటాస్ అంటే 605 స్క్వేర్ యార్డ్స్, 10 గుంటాస్ అంటే అరౌండ్ పావు ఎకరా, 20 గుంటాస్ అంటే హాఫ్ ఎకరా లేదా 40 గుంటాస్ అంటే 1 acre. విత్ రోడ్ ఫెసిలిటీస్తో, విత్ ప్లాంటేషన్తో, విత్ రిసార్ట్ మెంబర్షిప్తో, ఫుల్ అన్ని ఫెసిలిటీస్తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ అని చెప్పొచ్చు. వెరీ నైస్ అండి. అసలు సిటీకి దగ్గర అని కూడా అంటున్నారు, అవుట్స్కట్స్ అంటున్నారు. అంటే ఎక్కడ ఇది ఎగ్జాక్ట్ ఎక్కడ అనుకోవచ్చు? సో ఇప్పుడు మనకు హైదరాబాద్ దగ్గరలో మరో కొత్త హైదరాబాద్ నిర్మించబడుతుంది అనమాట. దాన్నే మనం కొత్తగా నేమ్స్ అంటున్నాము, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా 12,600 ఎకరాల్లో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ స్టార్ట్ చేయబోతుంది అక్కడ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, FMCG సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇక్కడ మన తెలంగాణలో జహీరాబాద్, జరాసంగం, నాల్కల్ అనే 3 మండలాలలో 12,600 ఎకరాల్లో ఒక్కొక్క కంపెనీకి 300 నుంచి 500 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద కంపెనీస్. కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో దానికి దగ్గరలో మనకు నారాయణఖేడ్ దగ్గరలో ఉన్నటువంటి పిట్లం దగ్గర మనకి ప్రాజెక్ట్ ఉంది. ఓకే. సో ఇది మనకు ఫ్యూచర్లో ఏమవుతుందంటే మరో నయా హైదరాబాద్ చెప్పొచ్చు. ఒకప్పుడు హైటెక్ సిటీ వస్తుంటే కూడా ఎవరు నమ్మలేదు. హైటెక్ సిటీ చుట్టుపక్కల కోకాపేట ఇప్పుడు ఎట్లా పెరిగింది, ఒకప్పుడు ఆదిబట్టలు ఎంత 500-1000 రూపాయల గజం భూమి ఎంత పెరిగింది, ఒకప్పుడు శంషాబాద్లో కూడా ₹1000 గజం కొన్న వాళ్ళు ఇవాళ ₹1,00,000 గజంతో అమ్ముకుంటున్నారు. సో స్టార్టింగ్లో ఎప్పుడు ఎక్కడైనా కొత్త ఇండస్ట్రియలైజేషన్ ప్రిన్సిపల్ వచ్చినప్పుడు అక్కడ పోయి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ ధరలో వస్తుంది, డెవలప్మెంట్ ఏంటంటే ఆబ్వియస్గా రేటు మారిపోతుంది. అంటే నిజంగానే ఒకప్పుడు మనం హైదరాబాద్ అనుకున్న దగ్గర రేట్లు తక్కువనే ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన హైదరాబాద్ ఏదైతుందో మీరు చెప్పిన సోకాల్డ్ కోకాపేట కానీ లేకపోతే గచ్చిబౌలి చుట్టుముట్టు ఏదైతే కొత్త కొత్త పుట్టుకొచ్చిన ఏరియాస్ ఉన్నాయో అవన్నిట్లో మాత్రం జాగా కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడే కొనుక్కొని ఉంటే ఏది పరిస్థితి, ఈరోజు కోటీశ్వర్లు అయిపోతుండే నిజంగా చెప్పాలంటే. సో మీరు చెప్తున్న దాని దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్స్ ఏవో రాబోతున్నాయి అని అంటున్నారు కదా. సో డెఫినెట్లీ జనాలకి ఇది ఏదో ఒక విధంగా ప్లస్ అవుతుంది అన్న విషయం అర్థమవుతుంది. కానీ నాకు క్లియర్గా చెప్పుర్రి, మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ వెంచర్లు కొనుక్కోవడం వల్ల మాకు ఏంది లాభం అంటే మీరు ఏం చెప్తారు? సో ముఖ్యంగా మనం ఒక 5 బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అండి. సో మీకు తెలుసు ఇవాళ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రోజు రోజు భూమి పెరుగుతూనే ఉంటుంది తప్ప భూమి అయితే ఎప్పుడు పడిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఇంక్రీజింగ్ ప్రాపర్టీ. లైక్ మీరు ఒక కారు కొందని అనుకోండి, ఇదే 6 లక్షలు పెట్టి నెక్స్ట్ ఇయర్ అమ్మితే 30% పడిపోతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ అమ్మితే ఇంకో 2-3 సంవత్సరాలకు 50% అవుతుంది, 5 ఏళ్ళకి పోతే సగం జీరో అయిపోతుంది, 5-10 ఏళ్ళకి. ఫ్లాట్ కొనుక్కున్న అదే పరిస్థితి. అదే మీరు ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నారు తక్కువ రేట్లో, మీ పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలు చిన్న ఉన్నప్పుడే కొన్నారు, పిల్లలతో పాటు అది కూడా పెరిగి రేపు మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి అది ఒక 5 అంతలో 10 అంతలో అవుతుంది, అట్లీస్ట్ డబుల్ త్రిబుల్ అని అవుతుంది. సో ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అండి. సో మీరు అనొచ్చు అప్పటి వరకు మరి ఏం చేస్తామంటే అప్పటి వరకు ఈ భూమి ఖాళీ ఉండకుండా మనం అందులో కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాం. ఈ భూమిని మేమే లీజ్ తీసుకొని భూమిని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఒక 30 శ్రీగంధం మొక్కలు, 20 మలబార్ మొక్కలు వేసి వాటికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి వాటికి మనుషుల్ని కాపలా పెట్టి మనం వాటిని నెక్స్ట్ లెవెల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. లైక్ కార్పొరేట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసి కమర్షియల్ ప్లాంటేషన్ ద్వారా మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క కట్ చేసి అమ్మేంత వరకు మేమే బాధ్యత తీసుకొని వచ్చిన ఆదాయంలో 50% రిటర్న్స్ ఇస్తున్నాం మళ్ళీ క్లయింట్ కి. నిజంగా మనం ల్యాండ్ వదిలేస్తే సరిపోతుంది, మనకి ఆటోమేటిక్ గా దాని నుంచి పైసలు వస్తాయి. అబ్సల్యూట్లీ ల్యాండ్ ఓనర్, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, మీ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా వీఆర్ డూయింగ్ కార్పొరేట్ ఫార్మింగ్.